గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవలు తీవ్ర అంతరాయాలకు గురవుతున్నాయి. వందల సంఖ్యలో విమానాలు రద్దవుతుండగా మిగతావి భారీగా ఆలస్యమవుతున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి ఇరుక్కుపోతున్నారు. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ఈ కలవరానికి అసలు కారణమేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు. సమస్య చిన్నది కాదు. గత కొన్ని రోజుల్లో 1000 కంటే ఎక్కువ ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మేజర్ సిటీల్లో ప్రయాణికులు క్యూలలో నిలబడి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రాత్రంతా విమానాశ్రయాల్లోనే గడిపారు. కానీ అన్నిటికీ మూల కారణం ఒకటి కాదు, ఇది ఒక చైన్ రియాక్షన్. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం డీజీసీఏ అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నియమాలు. ఈ నియమాలు పైలట్లకు ఎక్కువ విశ్రాంతి సమయం ఇవ్వాలని చెప్తున్నాయి. అంటే రాత్రి డ్యూటీలకు అదనపు రెస్ట్, ఫ్లైట్ అవర్స్ మీద కొత్త పరిమితులు, వరుసగా షిఫ్ట్లు తగ్గింపు. ఈ నియమాలు మంచి కారణాలకే తెచ్చినా ఇండిగో లాంటి పెద్ద ఎయిర్లైన్ కు రోస్టర్స్ పూర్తిగా మారిపోయాయి. పైలట్ల అందుబాటులో పెద్ద తగ్గుదలొచ్చింది. దాంతో ఒక ఫ్లైట్ రద్దయితే అది 5 నుండి 6 ఫ్లైట్లపై వరుసగా ప్రభావితం చేసింది. కొత్త నియమాలను అనుసరించడానికి ఇండిగోకి అదనపు పైలట్లు అవసరం. కానీ ఇప్పటికే ఏవియేషన్ రంగంలో పైలట్ల కొరత ఉంది. కొత్త నియమాలొచ్చాక స్కెడ్యూల్ చేసిన పైలట్లలో చాలా మందికి అర్జెంట్ గా గ్రౌండ్ చాల్సి వచ్చింది. దీంతో కొన్నిసార్లు క్రూ నాట్ అవైలబుల్ కారణంగా ఫ్లైట్లు నేరుగా రద్దవుతున్నాయి. ఇండిగో రోజుకు 2000కు పైగా ఫ్లైట్లు నడుపుతుంది. ఈ స్థాయిలో కొత్త నియమాలకు 100% సిద్ధంగా ఉండాలి. కానీ ఇండిగో యొక్క రోస్టింగ్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, స్కెడ్యూలింగ్ టీం ఈ మార్పులను పూర్తిగా పరిగణించలేదు. కొన్ని ఎయిర్పోర్ట్లలో వాతావరణ సమస్యలు కూడా వచ్చి అడ్డుగా మారాయి. దీన్ని బట్టే దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్, అలాగే హోటల్ లాస్, మీటింగ్స్ మిస్, ఎయిర్పోర్ట్లలో గంటల తరబడి వేచి చూడటం, రీఫండ్ సమస్యలు. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇండిగో డిలేలు 4 నుండి 8 గంటల వరకు నమోదయ్యాయి. ప్రయాణికుల ఇబ్బందులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. డీజీసీఏ మరియు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఇండిగోతో సమీక్షా సమావేశాలు నిర్వహించాయి. తాత్కాలికంగా కొన్ని నైట్ డ్యూటీ నియమాలను సడలించారు. దాంతో మరికొన్ని ఫ్లైట్లు తిరిగి ఆపరేషన్లోకి వచ్చాయి. కానీ పూర్తిగా పునరుద్ధరణకు ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు ఫ్లయింగ్ లో ఉంటే ఇవి తప్పనిసరిగా పాటించండి. ఫ్లైట్ స్టేటస్ 3 నుండి 4 గంటల ముందు చెక్ చేయండి. ఇండిగో యాప్ లేదా వాట్సాప్ అలర్ట్ ఆన్ చేయండి. తక్షణ ప్రయాణాలకు బ్యాకప్ ప్లాన్ ఉంచుకోండి. రద్దయితే ఫుల్ రీఫండ్ లేదా ప్రీ బుకింగ్ హక్కు మీది. విమానాశ్రయానికి చాలా ముందుగానే వెళ్ళండి. ఇండిగో సేవల అంతరాయాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కారణాలు చాలా క్లిష్టమైనవైనా అవగాహన ఉంటే మీరు ఇబ్బందులను తప్పించుకోవచ్చు. ఇలాంటి సమాచార వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.